గుడ్ మార్నింగ్. మార్నింగ్ నేచర్ మై డియర్ లవ్. నైట్ మీరు ఇక్కడ స్టే చేసారు అన్నిటినీ కట్టుకొని. సో మిమ్మల్ని మేము కన్సిడర్ చేస్తున్నాం ఎర్త్ లీడర్ గా. సో చిన్న ఎర్త్ లీడర్ గా ఒక ప్రతిజ్ఞ చేసుకుందాం మనము. ఓకే, ఆర్ యు రెడీ? ఓ భూమాత, అందరం నా అస్తిత్వానికి కారణమైన నీకు సర్వదా కృతజ్ఞతతో ఉంటాను. భూమి యొక్క సుస్థిరతకై పర్యావరణ హిత జీవన విధానాన్ని వివరించుకుంటాను. సమస్త జీవరాశుల పట్ల సహృదయతో కరుణతో బాధ్యతతో సహజీవనం సాగిస్తాను. నివాసయోగమైన భూగ్రహాన్ని ముందు తరాలకు అందజేస్తాను. జై హింద్. సేవ్ నేచర్. ఓకే కదా, ఎవరైతే నడవలేరో సమ్ హెల్త్ రీజన్ ఆర్ సమ్ రీజన్ ఉంటే ఉండొచ్చు. దెర్ ఇస్ నో దిస్ థింగ్. రెండోది కాషియస్ అన్న కదా, ఓ రాయి మీద ఎక్కిర్రు, రాయి ఇరిగితే ఎట్లా ఇరగదు కదా. ఓకే, కాన్ఫిడెన్స్ ఉంది. కానీ అంటే ఒక్కోసారి బెనుకుతాయి రాళ్ళు, ఇట్లాంటివి ఉంటాయి కదా. బెనకడం అంటే అర్థమైంది కదా, ఇట్లా టిప్ అవుతుంది, అయినాక మళ్ళీ కాలుకు తాకుతుంది. నాకు కూడా అయిన ఉండే మొన్నసారి. సో అట్లాంటి చిన్న చిన్నవి ఉంటాయి కానీ చూసుకోవాలి. ఇంకోటి కళ్ళు ఈ స్టిక్స్ ఉన్నాయి కదా ఎండిపోయి, తెలియదు. మీ ఫ్రెండ్ పిలిచిరని ఇట్లా అంటారు, పుచ్చుకుంటే కథమే ఇక. అర్థమైందా? మామూలుగా ఏదన్నా స్పెక్స్ ఉన్న వాళ్ళకైతే టెన్షన్ తక్కువ ఉంటుంది. అయ్యిందా? మీకైనా నాకైనా అందరికీ ఛాన్స్ ఉన్నాయి కాబట్టి చూసి ఉండండి అంతే. ఎందుకంటే ఏడ దెబ్బ తాకినా ఓకే, కానీ కళ్ళు సేఫ్టీ ఇంపార్టెంట్. ఓకేనా? ఇంకెనీథింగ్ నేను అడగాలనుకుంటారు? ఎంత దూరం పోతాం, ఏం పోతాం, ఏమన్నా ఎన్ని కిలోమీటర్స్ చెప్పకపోతే దాన్ని బట్టి డెస్టినేషన్ మీరే చెప్పండి. ఎంత దూరం పోవాలనుకుంటున్నారు? 1 కిలోమీటరా, 2 కిలోమీటర్సా, 10 కిలోమీటర్సా? 4 to 5 అంటే పోవడానికి 4, రావడానికి 4. అట్లా కాదులే కానీ సర్లే, యావరేజ్ అనుకొని చెప్పుండి. ఓకే, చలో. స్టిక్స్ ఉన్నాయి, పట్టుకోండి చేతిలో, ఇట్లా జరుపుకోనికి వస్తుంది. మంచి మంచి చెట్లను కట్ చేస్తుంది చూసిరా. ఏమో మేకల ఆకులు పెట్టనిచ్చిన కట్టెల కోసం. అది గన్ రాక్, అది తుపాకీ ఉందా? ఇవి కూడా అంతే ఇక. నడు ల్యాండ్ మైన్స్ క్లియర్ చేసినట్టున్నది. రండి. లేదు కానీ మామూలుగా మీకు బర్డ్స్ అయితే ఫుల్ కనబడ్డాయి కదా, కోతులు కూడా ఉంటాయి ఈ ఏరియాలో. అవన్నీ కూడా ఎట్లా సర్వైవ్ అవుతాయి? తింటాయి కదా ఏదో ఒకటి. నెమ్మళ్ళు కూడా ఉన్నాయి కదా, నెమ్మళ్ళకు కూడా ఫ్రూట్స్ కావాలి కదా. అంటే దెర్ ఆర్ సో మెనీ థింగ్స్ విచ్ వీ కెన్ ఈట్. ఫర్ ఎగ్జాంపుల్ అడవిలో తప్పిపోయారు అనుకోండి, ఏం తింటారు? ఫ్రెష్ ఉంటుంది యాపిల్. సరేలే కానీ ఆయన యాపిల్ వేటాడడం కాదులే కానీ ఇప్పుడు నీకు మినిమం సెన్స్ ఉండాలి.
ఫ్రూట్స్ అన్ని ఆ చెట్లకి మామూలుగా నీకు ఆకలి అయితే ఎక్కువ హుషారు ఉంటావా లేకపోతే తిన్నాక హుషారు ఉంటావా? ఆకలి అవుతున్నప్పుడు ఆకలి అయినప్పుడు ఎక్కువ ఎనర్జీ ఉంటుందా? ఎనర్జీ ఎక్కువ ఉండదు కానీ ఎత్తుకలు ఏమని తినాలి అని చెప్పి ఎక్కువ సర్వైవల్ అట్లా కాదు కానీ ఇనుండి సీరియస్గా మనిషి ఏంటంటే ఎంత ఆకలి అయితే అంత వీక్ అవుతాడు. బట్ ఆల్ అదర్ ఎనిమల్స్ బాగా ఆకలి అయినప్పుడే ఫాస్టెస్ట్ ఉంటాయి, ఎందుకంటే అప్పుడు తినకపోతే చచ్చిపోతాయి కాబట్టి. తినకపోతే ఏమన్నా పోతావా అని మనోళ్ళు అంటారు కదా ఒక్కోసారి. శివరాత్రికి ఉన్నారా ఎవరన్నా ఫాస్టింగ్ ఉంటారు కదా, కష్టపడి ఉంటారు, ఆ రోజు అందరిని తిట్టుకుంటూ ఉంటారు. దేవుని మీద భక్తో లేకపోతే మంది మీద కోపమో కానీ ఉంటారు ఏదో కష్టంగా, అవునా కదా. సో జనరల్గా మనిషి ఏంటంటే తింటే అడ్డం పడతాడు, తినకుంటే అడ్డం పడతాడు. తింటే కూడా ఏం చేస్తారు, ఎక్కువ తిని లేవరు. కోర్స్ వేరే జీవాలు కూడా అంతే, ఎక్కువ తింటే తప్పుడుదా కూర్చుంటాయి. ఓ పామైనా ఆనే కూర్చుంటుంది, పులైనా ఆనే కూర్చుంటుంది. మనిషి ఏమో రెండింటికి ప్రాబ్లం. దానికి అట్లీస్ట్ ఆకలి అయినప్పుడన్నా స్పీడెస్ట్ ఉంటాయి అది. ఒక చీత ఎక్కువ స్పీడ్ ఎప్పుడు ఉంటుంది, ఆకలి అయినప్పుడు ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ రకరకాల ఆకులు ఉన్నాయి అనుకుందాం, ఏ ఆకు తింటే ఓకే బాగా ఆకలి అయితే? ఉన్నదంటే చెప్పుండి తినొచ్చా? ఇగో సింపుల్ లాజిక్ అట్లా కాదు, ఏదంటే అది తినొద్దు కానీ ఇనుండి మీకు సర్వైవల్ చెప్తున్నా. మామూలుగా ఏమన్నా కోతులు కనబడ్డాయి అనుకుందాం, కరెక్ట్గా కోతులు మీద ఉంటే కింద కూర్చోండి, అవి మీద తిని కొంచెం పడేస్తుంటాయి, అది ఏరుకొని తిన్నా బెటరు. ఎందుకంటే అది కొంచెం బాగున్నది తిని కొంచెం బాగాలేంది పడేస్తాయి, అర్థమైంది కదా. మామూలుగా అయితే అన్ని పిచ్చిగా తెంపాయి మన లెక్క, మనం రాయి తీసుకొని కొడతాం, పనికి వచ్చినా పనికి రాకుండా కింద పడతాయి. అది ఏం తినాలనుకుందో అదే తెంపుతుంది, కరెక్టేనా? సరే అట్లీస్ట్ అది ఏం తింటుందో అది తింటే మీరు సేవ్ అవుతారు, కరెక్టేనా? ఎందుకు? జీన్స్ అక్కడ నుంచే వచ్చినాం, మూలాలు మర్చిపోవద్దు. మన ప్రైమేట్స్ అంటాం కదా, సో కోతులు మనకు పూర్వీకులు. హనుమంతుడు మనకు తెలుసు కదా, మనోళ్ళే కాబట్టి వాళ్ళని ఫాలో అయితే మినిమం సర్వైవ్ అవుతారు. ఈ ఆఖరికి జింకనో ఫాలో అయినా కొంచెం బెటరు, అర్థమైంది కదా. అవి ఏం తింటే ఆ గడ్డి తిన్నా కొంచెం బెటర్ ఉంటారేమో. ఇక మేకను మాత్రం ఫాలో కాకండి, అది అన్నీ తింటాయి, మనం తినలేము. అది అంతగా అట్లా తినేటట్టు మనకు ఉండదు. మేక నాకనే ఒకటే ఉంటుందేమో కానీ మేక మేనానో ఒక ఆకు ఉంటుంది, మిగతా అన్నీ అవి తింటాయి కాబట్టి. బట్ దాన్ని వెంట పోతే కష్టం, మనకు తెలియదు, ఓకేనా. సో అట్లనే వాటర్ కావాలనుకో ఏడ పోతారు? వాటర్ ఉన్న దగ్గర అడవి లైక్ ఎవ్రీ అనిమల్ పాస్ త్రూ ద సేమ్ పాత్. జనరల్గా తెల్లమద్ది అనే చెట్టు ఉంటుంది, తెల్లమద్ది. సో ఈవెన్ అడవులలో ఏం చెప్తారంటే, వాళ్ళు పిల్లలు దాహమైంది అంటారు కదా, ఎవరన్నా ఇట్లా పోతారు కదా పేరెంట్స్ పిల్లలు కలిసి, పిల్లలు దాహమైందంటే ఓ గడ తెల్లమద్ది చెట్టు కనబడుతుంది కదా, గడికో నీళ్ళు ఉంటాయి అంటారు. అంటే అంత కాన్ఫిడెంట్గా చెప్తారు. ఆ చెట్టు నీళ్ళున్న కానీ ఉంటుంది లాజికల్గా, అట్లా అని ఒక ఇండికేషన్, అది అర్థమైందా. కోర్స్ అడవిలో తప్పిపోతే మీరు ఒక స్ట్రీమ్స్ ఉంటాయి కదా, ఇట్లా హైట్ పాయింట్లు ఎక్కాలనా లేకపోతే కిందికి పోవాలనా చెప్పండి. మనం బయట పడాలంటే ఎట్లా పోవాలి? అందుకే మౌంట్ ఎవరెస్ట్ ఎక్కి కిందికి రాకుండా అనే ఉన్నారు. పైకి ఎక్కితే ఏమొస్తుంది, సిగ్నల్ వస్తుంది, అంతకంటే ఏం రాదు. ఏం చేస్తారు మళ్ళీ అడవిలో ఏం తెలియదు, తర్వాత మళ్ళీ అర్థం కాక మళ్ళీ పైకి పోవాలి.
మళ్ళీ ఇగో మీకు సింపుల్గా చెప్తా, సివిలైజేషన్స్ అన్నీ కూడా ఎక్కడ వచ్చినాయి? నాగరికత అర్థమైందా? మనిషి అనేటోళ్ళు ఏడుంటారు ఎక్కువ మటుకు? మీ ఊర్లే చూడండి ర్యాండమ్గా మ్యాప్లో, అది నది పక్కన కనబడితే నిన్న మొన్న వచ్చిన హైదరాబాద్లో జూబ్లీ హిల్స్ బంజారా హిల్స్ కాదు, అవి నీళ్ళు లేని దగ్గరనే ఉన్నాయి, అవి వేరే విషయం. సో మీ పాత ఊర్లు ఏది ఇమాజిన్ చేసినా వాటర్ సోర్స్ దగ్గర ఉంటాయి. అయితే చిన్న స్ట్రీమ్ నుంచి పెద్ద నది అవుతుంది, అర్థమైందా? సో ఇఫ్ యూ ఫాలో దట్ రివర్ ఈజ్ నథింగ్ బట్ హైవే, ఫారెస్ట్లో హైవే. సో మీకు కూడా సన్న పాయ తెలుసు, పెద్ద పాయ తెలుస్తుంది, ఇట్లా జాయిన్ అవుతుంటాయి, పెద్దగా అవుతుంటుంది, బ్రాడన్ అవుతుంటుంది. సో మీ సర్వైవల్ ఛాన్సెస్ పెరగాలని అంటే మీకు ఇష్టం ఉన్నా లేకున్నా యూ టు ఫాలో ద స్ట్రీమ్. అండ్ డౌన్ స్ట్రీమ్ వెళ్తే సమ్వేర్ మీకు మనుషులు అనే జీవి కనబడతారు, ఇంకో మనిషి అనేటోళ్ళు. ఆ గుట్టలు ఎక్కితే ఏమొస్తుంది? ఏం రాదు. అఫ్కోర్స్ ఫోన్ ఉన్నోళ్ళు సిగ్నల్ దొరకక ఎక్కితే అది ఓకేనేమో, కానీ అంతే కదా, అంతకంటే ఏం లేదు. వ్యూ పాయింట్ ఓకే, అది చూడడానికి బాగానే ఉంటుంది. మీరుకి ఎవరింటారు ఆడికి వెళ్ళి సిక్కిట్ అంటే వస్తారా? ఎవరు రారు ఆడికి. ఇంకా ఎక్కువ కష్టం మీదికి, కిందికి కూడా అంటే దొర్లుకుంటున్నాను పోవచ్చు, కష్టమవుతుంది మీదికి ఇట్లా ఎక్కాలంటే. సో ఎట్లనో రకంగా కిందికి వెళ్ళిపోవచ్చు, రోలింగ్ అంటాం కదా, ఆ టైప్లో వెళ్ళిపోవచ్చు. సో అట్లా ఇవన్నీ బేసిక్ ఫండమెంటల్. మీరు అడవులలో తప్పిపోతారని అనుకుంటలేను, అడవి లేదు కాబట్టి. తక్కువనే ఉన్నా కానీ ఓ అంటే ఓ అంటారా లేదా? ఇక కొన్ని చోట్ల అయితే రాయి వేస్తే పార్క్లో అందరు కోనేరి అంటారు. ఏడనో రాయేయండి, కళ్ళు మూసుకొని వెంటనే మళ్ళీ తిడుతుంటారు అడికించి, అంత జనాలు ఉన్నారు ఇప్పుడు. ఉన్నారా లేదా? అంటే ఏడవైనా కానీ జనాలు ఫుల్ అయిపోయారు. సో ఆ ఛాన్సెస్ తక్కువనే, బట్ స్టిల్ ఒక్కోసారి ఏమవుతుంది అంటే, ఇప్పుడు డ్రై ఉంది కాబట్టి మీకు తెలుస్తుంది. ఇదే మీకు రైనీ సీజన్లో వస్తే చాలా కష్టం. మీరు ఈయనే తిరుగుతుంటారు ఈ గుట్టపుంటే, కానీ మీకు తెలియదు అర్త్ సెంటర్ ఎట్లా పోవాలన్నా. ఇప్పుడు అర్త్ సెంటర్ ఏడుందో చెప్పండి. కన్ఫ్యూజ్ అయ్యారు. ఇక అటు ఇటు అంటే ఇక అదే. అట్లా కాదు, మీరు సన్ రైజ్ చూసుకుంటూ వచ్చారు, దానికి ఆపోజిట్లో చూసుకోవాలి, అంతేగాని ఇటు అంటారు ఇటు అంటారు. ఇప్పుడు ఈడున్న వాళ్ళు నిజంగా వదిలితే ఎటో పోతారు, మళ్ళీ రారు. మీరే కాదు, నేను కూడా ఫస్ట్ టైం ఇక్కడ అరౌండ్ 6-7 years బ్యాక్ మా ఫ్యామిలీతో వస్తే నలుగురమే వచ్చినాం. అంటే మా పిల్లలు మా మేడం వస్తే అప్పుడు నేను జీపీఎస్ పట్టుకొని తిరిగిన. ఎందుకనంటే నిజంగా కూడా తెలియదు అంత ఇది ఉంటే, ఎవరు ఎంటర్ లేనప్పుడు ఏం చేయాలి. సో అది సింప్లెస్ట్ మెథడ్ ఫస్ట్ టైం వచ్చినప్పుడు. రెండోది ఏం చేసిందంటే, నాట్ టు కన్ఫ్యూజ్ మై సెల్ఫ్, ఇక్కడ ఉన్న రాళ్ళకు పేర్లు పెట్టుకుంటూ పోయినాం. ఇప్పుడు గన్రాక్ అని ఇట్లా ఉన్నది కదా ఒక స్టోన్, దాని గన్రాక్ అని. ఇటు పోతే ఒక మదర్ అండ్ చైల్డ్ అని, అదేమో శివ కేవ్ టెంపుల్. అది రాయి ఉందా, ఒక గుండ్రాయి ఇట్లా మీద ఉన్నది, కింద ఒక శివ కేవ్ టెంపుల్ ఉంటుంది. సో అట్లా పేర్లు పెట్టుకుంటే ఏమైందంటే ఈజీ అన్నట్టు. మనం ఏ డైరెక్షన్, ఇగో ఈ డైరెక్షన్, నెక్స్ట్ ఇట్లా వెళ్ళాలి. అర్థమైందా? ఇది ఏం లేదు, లాంగ్ రాక్. ఇది పొడుగు ఉంది కదా, అది లాంగ్ అంటే పొడుగు ఉన్నదండి. స్పెషల్గా ఏం అనుకోలే, కానీ ఆడ బర్డ్ రాక్ అని ఇంకోటి కింద ఉంటుంది. సరేనా? ఇంకొన్ని యాక్టివిటీస్ చేద్దాం, ఆడ వెళ్ళి చేసి వెళ్దాం. ఓకేనా? రండి. రకమైన సౌండ్ వస్తుంది, చెవి పెట్టి తినండి. అవును, పాలు వచ్చే చెట్లను తినొద్దు ఏదైనా కానీ. పెట్టండి, చెవి పెట్టండి. ఏదో ఒకటి వినబడుతుంది సౌండ్. రండి రండి, చలో మీ బోట్ ఎక్కి పోదాం రండి. పోండి కిందికి పోండి, ఇట్లా పోండి.
ఇగో ఇది చాలా డేంజర్ చూడు, ఈ ముళ్ళు ఇగో డబల్ ఉంటాయి, డబల్ కొండ్లు ఉంటాయి, ఒకటి రైట్ ఒకటి లెఫ్ట్ ఉంటుంది. మెల్ల మెల్ల రండి. పాము కాదు అది. లార్వా కాదు అది, మిల్లీపెడ్.